చెప్పినారు మీరు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఈ వ్యవస్థలో ఏ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ తగ్గట్టుగా తప్పకుండా మీకు సహకారం అందించడంలో నేను కానీ నా ఆఫీస్ కానీ సంపూర్ణంగా పనిచేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ నాకు తెలుసు మోదీ గారికి, మీకు చాలామంది తెలియదు, మోదీ గారికి అతి దగ్గరి సాన్నిధ్యంతో ఉన్న కుటుంబాలు ఏవో తెలుసా? నేను గుజరాత్ పోయినా అది విశ్వకర్మ కుటుంబాలే. ఇక్కడ విశ్వకర్మ స్కీమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చింది. ఆయన పెరగడంలో ఆయనకు మంచి సంబంధం ఉన్నటువంటి కుటుంబంలో వారు కూడా ఉన్నారు కాబట్టి ఇది సాధ్యమైంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాలాంటి మాటలు చెప్పడం బాగుండదు, కానీ నేను మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఏ గ్రామంలో, ఏ వాడకట్టులో, ఏ బస్తీలలో పేదవాళ్ళు నిజంగా ఉన్నారో ఒక రూపాయి కూడా సాయం అందకుండా అన్ని రకాల తెలివితేటలు ఉండి రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే బతకడానికి ఆస్కారం ఉందో అలాంటి వాళ్ళ పేర్లు, అలాంటి వాళ్ళ సమాచారాన్ని మీరు సేకరించి పెట్టండి. మేము తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. నాకు తెలుసు బ్యాంకుల పరంగా ఎంత ఇబ్బందులు ఉంటాయి, ఇవాళ మీకు విశ్వకర్మలో ఎన్ని ఇబ్బందులు నాకు తెలుసు. అవన్నీ ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని అధిగమించుకొని మీకు సపోర్ట్ చేయాలో నేను మొన్న 2 సార్లు విశ్వకర్మ ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు కానీ అమలు విషయంలో 2 సార్లు నేను మీటింగ్ పోయినా, తప్పకుండా మళ్ళీ పోతా. మీకు రాజకీయ పరంగా కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ పరంగా ఒకటి ఇస్తే వచ్చేది కాదు. నీ కనుక శక్తి ఉండి జీలుండి అందుకోవాలని సంకల్పం ఉంటే దాన్ని ఆపగలిగిన ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి. మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు మీరుగా తన్నుకొని రావాలి తప్ప ఎవడు మనకు పెద్దగా ఇచ్చేది ఏమి ఉండదు. ఉన్నాం జనాభా పరంగా. ఇవాళ నాకు తెలిసి ఇంత ఐక్యతతో ఉన్న, ఇంత మేధా సంపత్తితో ఉన్న జాతి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఇంకా బుచ్చమర్చుకుని లెక్క ఉండే పద్ధతి కాకుండా డెఫినెట్గా మనకు నడిచేటట్టుగా చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది. అడుక్కుంటే హక్కులు రావు, అడుక్కుంటే అధికారం రాదు. కాబట్టి తప్పకుండా చేయాలి. ఇప్పటికే అక్కడక్కడ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎదిగిన వాళ్ళ సపోర్ట్తో మన వాళ్ళు కూడా ఎదిగే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇలా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మరి ఏమేమి తీర్మానం చేసుకున్నారో, ఏమేమి సమస్యలు డిస్కస్ చేస్తున్నారో తెలియదు, కానీ మరి వాళ్ళు వచ్చిండ్రు. తప్పకుండా నేను మీ అందరూ కోరుతున్నా, చేయండి. మేధోమనం తప్పు కాదు, కానీ దీనికి ఫలితం ఉండాలని కోరుకుంటాను. మీటింగ్లు కేవలం మీటింగ్ల కోసం మాత్రమే పెట్టాం మనం. సంఘం కేవలం కార్డు కోసమే పెట్టాం మనం. సంఘం కేవలం డిమాండ్ కోసం పెట్టాం మనం. సంఘం డెఫినెట్గా ఫలాలని ప్రజలకు అందించేదాకా కూడా మన ప్రయత్నం ఉండాలని చెప్పి మాత్రం కోరుతున్నా. మీ అందరికీ ఇలా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఈ మీటింగ్లో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ.